హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం 3 బోత్ హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఆర్మ్ రౌండ్ జాయింట్ దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. బిగినర్స్కి అయితే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనము ఇక్కడ ఫ్రంట్ పట్టు, బ్యాక్ పట్టు, షోల్డర్స్ జాయిన్ చేసేసుకుంటాం కదా. ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్కి అయితే హ్యాండ్లో కటింగ్ చేసుకుంటాం కదా. ఆ హ్యాండ్లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపుకి వచ్చే విధంగా హ్యాండ్ అయితే పెట్టేసుకుని హ్యాండ్కి సెంటర్ కటింగ్ పెట్టుకుంటాం కదా. ఆ సెంటర్ కటింగ్ అనేది మనకి షోల్డర్ జాయింట్ దగ్గరికి వచ్చేలా పెట్టుకుని ఇప్పుడు హ్యాండ్ని అలాగే బ్లౌజ్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం డ్రెస్సెస్ కానీ అన్నిటికీ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఖర్చు అనేది సమానంగా మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. మనం ఎంత ఖర్చు అయితే పడతామో అంత ఖర్చు కూడా స్టిచ్లోకి వెళ్ళిపోయే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు అయితే పెట్టానండి. ఖచ్చితంగా మనం 1/2 ఇంచ్ ఖర్చు అనేది పట్టుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజులు అనేవి చంక దగ్గర పీకులు పోకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ సాగదీయకుండా స్టిచ్ చేయాలండి. ఒక హ్యాండ్తో మనం బ్లౌజ్ని ఇలాగ అదిం పట్టుకుని సమానమైన ఖర్చుతో సాగదీయకుండా స్టిచ్ చేసామంటే ముడతలు కానీ ఏమీ రాకుండా నీట్గా వస్తుంది అనమాట. బిగినర్స్ కాబట్టి కొంచెం నెమ్మదిగా స్టిచ్ చేస్తే మీకు అలవాటు అయ్యే కొద్దీ కొంచెం స్పీడప్ అవుతుంది అనమాట. ఒకవైపు జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం రెండో వైపు కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది వర్క్ వచ్చింది కాబట్టి చాలా దలసరిగా ఉందండి. అందువల్ల క్లాత్ మూవ్ అవడం కూడా కష్టంగా ఉందన్నమాట. ఇదే విధంగా మనం రెండవ హ్యాండ్ కూడా హ్యాండ్ సెంటర్ నుంచి షోల్డర్స్కి సెంటర్ బ్లౌజ్ షోల్డర్ సెంటర్కి పెట్టేసుకుని జాయింట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్ని కానీ అలాగే బ్లౌజ్ పార్ట్ని కానీ అస్సలు సాగదీయకూడదు అనమాట. సాగదీయకుండా రెండింటిని సమానమైన ఖర్చుతో పెట్టేసుకుని కొంచెం స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్లౌజ్ని అలాగే ఫ్రంట్ పార్ట్ని బ్లౌజ్ని అలాగే హ్యాండ్ పార్ట్ని కూడా సమానంగా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ మనం రెండిట్లో వెయిట్ని కూడా లాక్కుండా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకుని ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకుని డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మనకి ఎల్బో హ్యాండ్స్ అలాగే ఫుల్ హ్యాండ్స్ వచ్చినప్పుడు సైడ్ జాయింట్స్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుందండి. క్లాత్ ఎక్కువ తక్కువ రావడం ఒక సైడ్ అలా జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నడుములో 4వ వంతు మనం మార్కింగ్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే బ్లౌజ్ ఎలా ఉందో అలా కావాలంటారు కాబట్టి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఇలా మెజర్ చేసేసుకుని మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసేటానికి ఫస్ట్ ఇక్కడ మనం ఫ్రంట్ బ్యాక్ సమానంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది రెండు కూడా ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు మనం మెజర్మెంట్ నుంచి ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా ఉందో లేదో మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ మెజర్ చేసుకుని ఇలా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ దగ్గర హ్యాండ్ జాయిన్ చేసాం కదా. ఆ హ్యాండ్ జాయిన్ దగ్గర కొంచెం ఒక 1 ఇంచ్ వరకు స్టిచ్ అయితే వేసుకోవాలి. హ్యాండ్ సెంటర్ నుంచి పైకి ఒక 1/2 ఇంచు, కిందకి ఒక 1/2 ఇంచు, 1 ఇంచు అయితే స్టిచ్ వేసుకుంటే మనకి ఇక్కడ హ్యాండ్ సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. బిగినర్స్కి అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగా సెంటర్లో స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్ దగ్గర నుంచి నడుము వరకు స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి హ్యాండ్ జాయింట్ దగ్గర ఖర్చు అనేది పైకి ఉండేలాగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్ అనేది స్ట్రైట్గా కాకుండా ఇలా కర్వ్ షేప్ వచ్చే విధంగా స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, మనం స్ట్రైట్ లైన్ వేసిన దానికి కర్వ్ లైన్ వేసిన దానికి మధ్యలో 1/4 ఇంచ్ వరకు గ్యాప్ అయితే వచ్చింది. మనం స్ట్రైట్గా స్టిచ్ చేసామంటే అక్కడ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ షార్ట్ హ్యాండ్ మెజర్మెంట్ కూడా తీసుకోవచ్చు బిగినర్స్ అయితే కనుక. అప్పుడు ఇంకా బాగా ఫిట్టింగ్ అయితే వస్తుంది అనమాట. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా స్టిచ్ వేసేసుకుని హ్యాండ్ దగ్గర నుంచి నడుము వరకు కూడా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, హ్యాండ్ జాయింట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల కరెక్ట్గా వస్తుంది అనమాట. సేమ్ ఇదే విధంగా మనం రెండవ హ్యాండ్ కూడా ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసేసుకోవాలి. ఇలా ఆర్మ్ రౌండ్ చెక్ చేసేసుకుని సెంటర్కి
ఫ్రంట్ బ్యాక్ కూడా సెంటర్కి వచ్చే విధంగా పెట్టేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర ఇక్కడ ఖర్చు అనేది హ్యాండ్ వైపుకి ఉండేలా పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి. అలాగే కింద వైపు ఉన్న బ్యాక్ పార్ట్కి కానీ రెండు కూడా ఖర్చు అనేది పైకి ఉండేలాగా పెట్టేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేయడం ఒక 1 ఇంచ్ వరకు స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ పార్ట్ పైకి కిందకి రావడం, అలాగే నడుము దగ్గర పార్ట్ పైకి కిందకి రావడం అలా జరగకుండా సమానంగా వస్తుంది అనమాట. అలాగే హ్యాండ్ సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ అయితే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూసారా, నేను ఇక్కడ మెజర్మెంట్ వేసినప్పుడు దీనికి హ్యాండ్ కర్వ్ షేప్లో అయితే మార్కింగ్ చేశానండి. ఇలా కర్వ్ షేప్లో వేసుకోవడం వల్ల మనకి సైడ్ ఫిట్టింగ్ అయితే బాగుంటుంది అనమాట. ఇవి ఫుల్ హ్యాండ్స్ కానీ 3/4 హ్యాండ్స్ కానీ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి అయితే 3/4 హ్యాండ్స్ అండి. అలాగే ఇటువైపు కూడా మనం సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకోవాలి. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను కొంచెం లూజ్ అయితే పెడుతున్నానండి. మనం కస్టమర్స్ వేసుకున్న తర్వాత లూజ్ అనుకుంటే కొంచెం స్టిచ్ అనేది వేయచ్చు. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి కొంచెం దళసరిగా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కొంచెం సేమ్ అదే మెజర్మెంట్తో స్టిచ్ చేసామంటే బ్లౌజ్ టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని నేను కొంచెం లూజ్ అయితే పెట్టి స్టిచ్ వేసాను అనమాట. నడుము దగ్గర అలాగే హ్యాండ్ దగ్గర మొత్తం సైడ్ జాయింట్స్ దగ్గర కొంచెం స్టిచ్ అనేది లూజ్ పెట్టి స్టిచ్ అయితే వేసాను. మనం కావాలంటే తర్వాత కస్టమర్స్కి లూజ్ వచ్చింది అనుకుంటే తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేను నడుము లూజ్ అయితే సరిపోయింది, కొంచెం లూజ్ అనేది పెట్టాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. తర్వాత ఇక్కడ మనం ఎక్స్ట్రా 3/4 స్టిచెస్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ స్టిచెస్ వేసేటప్పుడు కూడా మనం సమానమైన స్టిచ్ అనేది పాదం వెడల్పు ఉండేలాగా మనం వేసుకున్న స్టిచ్ ఫస్ట్ వేసుకున్న స్టిచ్ ఉంటుంది కదా, ఫస్ట్ వేసుకున్న స్టిచ్కి సెకండ్ వేసుకున్న స్టిచ్కి కూడా సమానమైన వెడల్పుతో పాదం వెడల్పు ఉండేలాగా సైడ్ జాయింట్స్ దగ్గర ఎక్స్ట్రాగా 3/4 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచెస్ వేసుకున్న తర్వాత ఈ సైడ్ ఎడ్జ్ దగ్గర కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి పోగులు అనేవి రాకుండా ఉంటాయి. మనం కావాలంటే ఇక్కడ సైడ్ లోపల వైపుకి లోడింగ్ మెథడ్లో కూడా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఓవర్లాక్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలాగా ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసానంటే పోగులు రాకుండా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా స్టిచ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, హ్యాండ్ జాయింట్ అనేది సైడ్ జాయింట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ముడతలు కానీ ఏమీ రాకుండా స్ట్రైట్గా సమానంగా వచ్చింది. ఇలాగ హ్యాండ్కి ప్లస్ విత్ వచ్చినట్టయితే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చూడడానికి బాగుంటుంది అనమాట. ఫినిషింగ్ అనేది చూడడానికి బాగుంటుంది. ఇదే విధంగా రెండో సైడ్ కూడా క్లాత్కి సైడ్ ఎక్స్ట్రా స్టిచెస్ అనేవి వేసుకోవాలి. ఇది క్లాత్ అనేది కొంచెం జరగట్లేదు అనమాట. అలాగే కొంచెం వర్షం పడుతుంది కదా, అందువల్ల మనకి కాటన్ క్లాత్లు అనేవి తొందరగా క్లాత్ అనేది జరగదు అనమాట. అలాంటప్పుడు ఇలా మనం 2 చేతులతో కూడా సైడ్స్ ఇలా గట్టిగా కొంచెం స్ట్రెచ్ లాగినట్టుగా పట్టుకుని స్టిచ్ చేసామంటే స్టిచ్ అనేది ముడతలు లేకుండా నీట్గా అయితే పడుతుంది. ఫైనల్లీ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. ముడతలు లేకుండా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.